హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిక్ స్పీక్స్ తెలుగు. కింగ్స్ 11 పంజాబ్ అంటే ఇప్పుడు మనందరికీ తెలిసింది పంజాబ్ కింగ్స్. ఒకప్పుడు కింగ్స్ 11 పంజాబ్ ఉండేది, తర్వాత పేరు మార్చి పంజాబ్ కింగ్స్ అని పెట్టారు. కానీ వాళ్ళు పేరు మార్చారు, అలాగే చాలామంది కెప్టెన్లు మార్చారు, కానీ వాళ్ళకి మాత్రం కప్ అయితే రాలా. మరి ఈసారి వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, వాళ్ళకి ఏమన్నా లక్ ఏమైనా కలిసి వచ్చిద్దా అనేది ఒక వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరిదాకా చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్స్ అవర్ వీడియో. ముందుగా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. పంజాబ్ కింగ్స్ వన్ ఆఫ్ ద బ్యాడ్ లక్ టీమ్ ఐపీఎల్లో. ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా మొత్తం 18 సీజన్లో 3 సార్లు ప్లే ఆఫ్స్కి వచ్చారు. 2008లో ఫస్ట్ సీజన్లో ప్లే ఆఫ్స్కి వచ్చారు, 2014లో ప్లే ఆఫ్స్కి వచ్చారు, అలాగే ఫైనల్లో వెళ్ళారు. ఫైనల్లో కేకేఆర్ చేతులు ఓడిపోయారు చివరి దాకా వచ్చి. అలాగే లాస్ట్ 2025లో ఫైనల్కి వచ్చారు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో చివరి దాకా వచ్చి ఓడిపోయారు. ఎందుకంటే వాళ్ళకి బ్యాడ్ లక్. ఎంతోమంది కెప్టెన్స్ మార్చారు, కోచ్లు మార్చారు, కానీ వాళ్ళకైతే మరి ఈసారన్నా వాళ్ళకి కప్పు వస్తుందా, ఫస్ట్ టైం కప్పు తీసుకుంటారా లేదా చూడాలి. అయితే పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే ఓపెనర్గా ప్రియాంష్ ఆర్య, అలాగే ప్రభ్సిమ్రన్ సింగ్. మనం లాస్ట్ సీజన్ చూసాం వాళ్ళ పార్ట్నర్షిప్ ఎట్లాంటి డామినేట్ చేసింది ఐపీఎల్లో. యంగ్ ప్లేయర్స్ ఇద్దరు, ఒక లెఫ్ట్ హ్యాండర్ ఒక రైట్ హ్యాండర్ బ్యాట్స్మెన్. అలాగే ప్రభ్సిమ్రన్ అయితే వికెట్ కీపింగ్ కూడా చేయగలుగుతాడు. మరి ఈ యొక్క అడ్వాంటేజ్ అనేది పంజాబ్ కింగ్స్ చాలా చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రియాంష్ ఆర్య స్ట్రైక్ రేట్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది పవర్ ప్లేలో. అలాగే ప్రభ్సిమ్రన్ అయితే అసలు లాస్ట్ సీజన్ అయితే మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్గా వచ్చాడు. అతని మీద అసలు హోప్సే లేదు అట్లా ఆడతాడని, కానీ లాస్ట్ సీజన్ అయితే 500 దాకా రన్స్ చేశాడు. అలాగే ప్రియాంష్ ఆర్య కూడా అంతే, ఇద్దరు 500 రన్స్ దాకా చేశారు. మరి అదే పార్ట్నర్షిప్, అదే ఓపెనింగ్ పేర్ అనేది ఈ సీజన్ కూడా కంటిన్యూ చేయాలని యాజమాన్యం కోరుకుంటుంది. నేనైతే ఓపెనర్గా ప్రియాంష్ ఆర్య అలాగే ప్రభ్సిమ్రన్ అనుకుంటున్నాను. అలాగే నెంబర్ 3 వచ్చేసి శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ చూసాం కదా లాస్ట్ సీజన్ ఏ విధంగా ఆడాడు. పంజాబ్ కింగ్స్ని ఫైనల్ దాకా తీసుకొచ్చాడండి. దాంట్లో శ్రేయస్ అయ్యర్ యొక్క ఇన్నింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ సీజన్లో కూడా ఎలా ఆడతాడని చూసుకోవాలి. కెప్టెన్సీ ప్రెషర్ అనేది అతని మీద అయితే ఉండదు, బట్ అతను ఇండియన్ టీంలోకి రావాలంటే బ్యాటింగ్లో కూడా ఫామ్లోకి రావాలి. మరి ఇండియన్ టీంలో అతను ఓన్లీ వన్డేలో అండ్ టెస్ట్లో కూడా ప్లేస్ ఉందో లేదో తెలియదు. మరి వన్డేలో నెంబర్ 4 పొజిషన్ అయితే అతనిదే. మరి T20లో అతను రావాలంటే, ఎందుకంటే సూర్యకుమార్ లాంటి వాళ్ళు కెప్టెన్సీకి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకొక కెప్టెన్ కోసం అందరూ చూస్తున్నారు. సంజు శాంసన్ అలాగే శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు, గిల్ లాంటి వాళ్ళు పోటీలో ఉన్నారు. మరి వీళ్ళకి ఇది ఒక ఐపీఎల్లో చాలా చాలా పెద్ద పరీక్ష. అయ్యర్కి అతని కెప్టెన్సీలో కూడా ప్రూవ్ చేసుకోవాలి, అలాగే ఒక బ్యాట్స్మెన్గా కూడా ప్రూవ్ చేసుకోవాలి. నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్, అలాగే నెంబర్ 4లో మార్కస్ స్టోయినిస్, ఆస్ట్రేలియా చెందిన ప్లేయరు. మార్కస్ స్టోయినిస్ నెంబర్ 4లో మిడిల్ ఆర్డర్లో మిడిల్ ఓవర్స్ చాలా బాగా స్ట్రైక్ రొటేట్ చేయాలి, స్పిన్ బాగా ఆడతాడు, అలాగే ఫాస్ట్ బౌలర్ని కూడా బాగా ఎదుర్కొంటాడు. సో మార్కస్ స్టోయినిస్ మిడిల్ ఓవర్లో ఆ స్టేబిలిటీ ఇస్తే శ్రేయస్ అయ్యర్ చివరిదాకా ఉండే ఆ ఇన్నింగ్స్ని ఫినిష్ చేయగలుగుతాడు. సో నెంబర్ 4లో మార్కస్ స్టోయినిస్. నెంబర్ 5లో నేహల్ వదేరా. లాస్ట్ సీజన్ ఎలా ఆడాడో మనందరూ తెలిసిందే. ప్లే ఆఫ్స్లో కానీ ఫైనల్స్లో కానీ చాలా మంచి పోరాటం చూపించాడు. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, మంచి స్ట్రైక్ రేట్ గల ప్లేయరు. కొంచెం కుదురుకుంటాడు మెల్లగా, స్టార్టింగ్ కొంచెం కుదురుకొని ఆ తర్వాత స్ట్రైక్ రేట్ అయితే ఇంప్రూవ్ చేసుకోగల ప్లేయరే. సో నెంబర్ 5లో నేహల్ వదేరా. నెంబర్ 6లో శశాంక్ సింగ్. మనం లాస్ట్ సీజన్ ఐపీఎల్లో చూసాము, ఫైనల్లో అతని ఒంటరి పోరాటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక బాల్ ఉన్నట్టయితే మ్యాచ్ అనేది గెలిపించేసేవాడు. లాస్ట్లో దాకా ఉన్నాడు, బట్ మ్యాచ్ అనేది ఫినిష్ చేయలేకపోయాడు ఫైనల్లో. సో శశాంక్ సింగ్ ఫినిషర్గా, అలా ఒక సీనియర్ ప్లేయర్గా మిడిల్ ఆర్డర్లో చాలా చాలా ఇంపార్టెంట్ పంజాబ్ కింగ్స్. నెంబర్ 6లో శశాంక్ సింగ్. అజ్మత్ అల్ ఉమర్జాయ్ కానీ, అలాగే కోపర్ కానెలీ కానీ. మరి అజ్మత్ అల్ ఉమర్జాయ్ పేస్ బౌలింగ్ వేయగలుగుతాడు, అలాగే బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు. అలాగే కోపర్ కానెలీ అయితే లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్, అలాగే స్పిన్ బౌలరు. మరి యాజమాన్యం ఎలా డిసైడ్ చేసేదో తెలియదు. మరి టీం మ్యాచ్ పిచ్ని బట్టి ఎక్కడెక్కడ ఏదైతే స్టేడియంలో మ్యాచ్లు ఆడతారో ఆ స్టేడియం బట్టి వీళ్ళిద్దరు ఒకరు తీసుకుంటున్నారు. ఫస్ట్ నేనైతే నా ప్లేయింగ్ 11లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, ఐపీఎల్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అజ్మత్ అల్ ఉమర్జాయ్. అంతే T20 వరల్డ్ కప్లో కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సో అజ్మత్ అల్ ఉమర్జాయ్ నెంబర్ 7లో ఉంటాడు. నెంబర్ 8లో వచ్చేసి మార్కో జాన్సన్. మనందరూ తెలిసింది లెఫ్ట్ హ్యాండెడ్ బౌలర్, టాల్ బౌలర్, సౌత్ ఆఫ్రికా చెందిన ప్లేయరు. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ మంచి టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు, రెడ్ హార్ట్ ఫామ్లో ఉన్నాడు. T20 వరల్డ్ కప్లో మనందరం చూసాం ఎలాంటి ఫామ్లో ఉన్నాడు. సో నెంబర్ 8లో మార్కో జాన్సన్. ఇంకా నెంబర్ 9లో వచ్చేసరికి హర్ప్రీత్ బ్రార్. మిడిల్ ఓవర్స్లో స్పిన్ ఎట్టా వేస్తాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నరు.
లాస్ట్ సీజన్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు, వికెట్లు కూడా చేయగలిగాడు. అలాగే ఎకానమికల్ కూడా బౌలింగ్ చేయగలుగుతాడు, కొంచెం బ్యాటింగ్ కూడా చేయగలడు. మరి హర్ప్రీత్ బ్రార్ ఎట్లా వేస్తాడనేది చూడాలి నెంబర్ 9లో. ఇంకా నెంబర్ 10 వచ్చేసి హర్షదీప్ సింగ్, మన ఇండియా తరఫున T20లో హైయెస్ట్ వికెట్ టేకరు. అతను చాలా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే T20 వరల్డ్ కప్లో రన్స్ బాగా లీక్ చేశాడు. డెత్లో కూడా బౌలింగ్ సరిగా వేయట్లా. మరి పవర్ ప్లేలో కానీ డెత్లో కానీ చాలా చాలా కీలకం అవుతాడు హర్షదీప్ సింగ్. మరి అతను బౌలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పంజాబ్ కింగ్స్కి. అతనే మెయిన్ బౌలర్ మరి వాళ్ళ టీంకి. నెంబర్ 10లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11లో యజువేంద్ర చాహల్. మన అందరూ తెలిసిన యజువేంద్ర చాహల్ ఎలాంటి ప్లేయరు, ఐపీఎల్లో హైయెస్ట్ వికెట్ టేకర్, 200 పైగా వికెట్స్ ఉన్నాయి యజువేంద్ర చాహల్కి. మరి చాహల్ లాస్ట్ సీజన్ ఫస్ట్లో కొంచెం డౌన్ అయ్యాడు, కానీ తర్వాత అతని పికప్ మాత్రం చాలా చాలా బాగుంది. అలాగే 5 వికెట్ హాల్ కూడా ఉంది లాస్ట్ సీజను. మరి అతను ఎట్లా బౌలింగ్ చేస్తాడనేది టీంకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక చెన్నై పిచ్ లాంటి వాని స్పిన్ ట్రాక్స్ వచ్చినప్పుడు యజువేంద్ర చాహల్ కానీ హర్ప్రీత్ బ్రార్ కానీ వీళ్ళిద్దరు మిడిల్ ఓవర్స్ ఎలా కట్టడి చేస్తాడనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ 11లో యజువేంద్ర చాహల్ ఉంటాడు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా వైశాఖ్ విజయ్ కుమార్ ఉంటాడు. లాస్ట్ సీజన్ మనందరూ తెలిసింది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఎట్లాంటి బౌలింగ్ చేయగలుగుతాడు. అలాగే అతను పంజాబ్ లాస్ట్ సీజన్ ఫస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్తో ఆడింది. ఆ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలిచింది. శ్రేయస్ అయ్యర్ చూసాక 97 ఎంతో కొట్టినట్టున్నాడు. అలాగే ఈ సీజన్ కూడా ఫస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్తో ఉంటుంది, బట్ స్టేడియం వేరే ఉంటుంది. మరి చూడాలి ఏమైనా రివెంజ్ తీర్చుకుంటుందా. లాస్ట్ సీజన్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు గుజరాత్ టైటన్స్, వాళ్ళు కూడా ఓపెనింగ్ మ్యాచ్ అనేది గెలవాలని కోరుకుంటారు. మరి పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలిచిందా లేదు చూడాలి. ఇది నా యొక్క ప్లేయింగ్ 11. ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు, లాకీ ఫర్గ్యూసన్ లాంటి వాళ్ళు, అలాగే కోపర్ కానే వాళ్ళు, జేవియర్ బ్యార్లెట్ లాంటి వాళ్ళు. బట్ వీళ్ళంతా ఫారినర్స్ కదా, మరి ప్లేయింగ్ లెవెల్ ఎలా ఇన్క్లూడ్ చేయాలి అనేది టీమ్ మేనేజ్మెంట్ అనేది డిసైడ్ చేసింది. మరి చూద్దాం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకసారి మొత్తం ప్లేయింగ్ లెవెల్ చూసుకున్నట్టయితే ప్రియాన్స్ ఆర్య, ప్రభ్సిమరన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, అజ్మతుల్ ఉమర్జాయ్, మార్కో జాన్సన్, హర్ప్రీత్ బ్రార్, హర్షదీప్ సింగ్, అలాగే యజువేంద్ర చాహల్. ఇంపాక్ట్ ప్లేయర్గా వైశాఖ్ విజయ్ కుమార్ కానీ ఇంకెవరైనా వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళు. ఇది నా యొక్క ప్లేయింగ్ 11. మీరేమనుకున్నారు, మీ ప్లేయింగ్ 11 కామెంట్ చేయండి. అలాగే పంజాబ్ కింగ్స్ ఈసారి ప్లే ఆఫ్స్కి వస్తారా, అలాగే మళ్ళీ మొదటిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా లేదో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.